అన్న ఒక్క చెప్తాను, నేను నిన్నటి వరకు నేను నిఖిల్ అనుకున్నాను, నిఖిల్ టాప్ 5 చూడాలి, నిఖిల్ కప్పు కొట్టేలా చూడాలనుకున్నాను. కానీ నిఖిల్ని మించిన ఒక వ్యక్తి దిగాడు, ఆ వ్యక్తి నబీల్ అని చెప్పుకోవచ్చు అన్న. తన గేమ్ స్ట్రాటజీ కానీ తన ఆడుతున్న విధానం, నేను నిన్ననే నాగార్జున పోయాను, నబీల్ వాడే గేమ్ అన్నాడు. బిగ్ బాస్ పడుతారు, ఇంకా బయట ఫ్యాన్స్ పడుతారు. ఆ వరంగల్ నుంచి మామూలు ఓటింగ్ పడతారు, పిచ్చలేదు అంటే నాకు మైండ్ పగిలిపోయింది అన్న. ఆయన ఫ్యాన్ బేస్ అమ్మో మామూలు లేదు అంటే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఎంత ఆ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటి ఫ్యాన్ బేస్ మనకు కనిపిస్తుంది నిజంగా. మనం చూస్తుంటే రాహుల్ సుప్లిగంజ్ కానీ లేక మన సోహెల్ కానీ మన బోలే కానీ ఈ రకంగా తన మేనరిజం కనిపిస్తుంది అన్నమాట ప్రజలకి. 100% ఇతర నిఖిల్ గట్టి పోటీ ఎవరు అంటే 100% నబీల్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు అన్న. అందరూ నిన్న కిరీటం ఆయనకే పెట్టడము, అవును కబాబులు తీసుకొచ్చి ఇవ్వడము, అవును సౌదీ అరేబియా స్టోరీ మీకు ఎట్లా అనిపించింది? నిజం అన్న, నిజంగా వాళ్ళు కరెక్ట్ వెనుకున్నారు. నిన్న జరిగిన ప్రోమో అంతా, నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా చాలా చాలా ఉంది అన్న. నిన్న మన నాగార్జున కూడా అందరికి నచ్చగా గూటం దించాడు ఒక్కొక్కరికి అయితే. నబీల్ని చాలా పోయాడు, నాగమణికన్న ఖర్చులకు ఇచ్చాడు, సోనియా ఖర్చులకు ఇచ్చాడు, నిఖిల్ ఖర్చులకు ఇచ్చాడు చాలా మంది. సో ఎనీవే అన్న నిన్న మాత్రం నిజంగా నబీల్ అయితే చాలా మంచి పొగిడారన్న ఫీలింగ్ కలిగిందన్న. ఓకే, బిగ్ బాస్ విన్నర్ అవుతారా? నబీల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నా ప్రస్తుతానికైతే.